జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుటుంబంపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది. గోపినాథ్ అకాల మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది. మసీదు దగ్గరికి వెళ్లారంటూ మాగంటి గోపినాథ్ 22 ఏళ్ల కూతురు మాగంటి అక్షరపై ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టింది. యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో గత శుక్రవారం నమాజ్ చేయడానికి వెళ్తున్న వారిని ప్రభావితం చేశారంటూ కేసు నమోదు చేసింది. ఇక జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతతో పాటు అక్షరను A2గా చేర్చింది. వీరితో పాటు మరికొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. భాస్కర్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కనీసం జరిగినటువంటి పనిని కూడా జరిగినట్టుగా పోలీసుల చేతులు తప్పుడు కేసులు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మసీదు వద్దకు వెళ్లినందుకు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో గత శుక్రవారం రోజు నమాజ్ కు వెళ్తున్నటువంటి సందర్భంలో వారిని ఓటు వేయడానికి ప్రభావితం చేస్తున్నారని కేసు నమోదు చేశారు. మాగంటి సునీతను A1 గా, మాగంటి అక్షరను A2గా, కార్పొరేటర్ ని కూడా A3గా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి 174 తో పాటు 123(2) ఆఫ్ ఆర్పీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మొత్తం 6 పైన కేసు నమోదు చేశారు. గులాబీ కండువాలు చేతిలో లేవు, కనీసం ప్రచార సామాగ్రి లేదు. దూరంగా నిలబడి అందరికీ కూడా నమస్కారం చేస్తూ వాళ్ళు ఓటు వేయాలని ప్రార్థించినందుకు 22 ఏళ్ల మాగంటి సునీత కూతురుతో పాటు మాగంటి సునీత పైన కూడా కేసు నమోదు చేశారు. అంతేకాకుండా యూసుఫ్గూడ డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ పైన కూడా కేసు నమోదు చేశారు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఎక్కడా కూడా ఉండదు. కనీసం ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని పట్టించుకున్నటువంటి పాపాన పడలేదు. మరి అదే అక్కడికి వస్తున్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఫహీం ఖురేషీ శుక్రవారం వచ్చి అక్కడే కండువాలు కప్పుకొచ్చి ప్రచారం చేస్తే కనీసం వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా ఇటు మాగంటి కుటుంబాన్ని మాత్రం తీవ్రంగా వేధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గెలవక ముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. చదువుకుంటున్నటువంటి మాగంటి సునీత కూతురు మాగంటి అక్షర పైన 22 సంవత్సరాల ఆ అమ్మాయి పైన కేసు నమోదు చేయడమే కాకుండా కనీసం వాళ్ళ దగ్గర ఒక ప్రచార సామాగ్రి లేదు, కండువాలు కూడా చూపురాడు. కేవలం అక్కడ నిలబడి అభివాదం చేస్తూ తమకు ఓటు వేయాలని అడిగినందుకు అక్కడ వాళ్ళ పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని అక్కడికి కరపత్రాలు తీసుకుని వచ్చి చెప్తున్నటువంటి వాళ్ళ పైన మాత్రం కేసు నమోదు చేయలేదు. దీనిపైన జూబ్లీహిల్స్ యూసు కూడా సంబంధించినటువంటి ప్రజలు ఆలోచనలో పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయని చెప్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఇట్లాంటివి ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో గెలిచేది కారు, ఎగిరేది గులాబీ జెండా అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.